వెల్కమ్ టు అవర్ ఛానల్. మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లో యూరోపియన్ల రాక అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, భారత గడ్డపై మొట్టమొదట అడుగుపెట్టిన యూరోపియన్? ఆన్సర్ ఇస్ సి, పోర్చుగీస్ వారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర ప్రాంతంలో మొదట వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసిన విదేశీయులు? డచ్ వారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పోర్చుగీస్ వారు మొదట కోటను ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ ఏ, కొచ్చిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రను కుతుబ్ షాహీ రాజుల కాలంలో సందర్శించిన ట్రావర్నియర్ యాత్రికుడు ఎక్కడి వారు? ఆన్సర్ ఇస్ బి, ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడిన సంవత్సరం? ఆన్సర్ ఇస్ బి, 1602. నెక్స్ట్ క్వశ్చన్, 1605లో డచ్ వారు తమ మొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ సి, మచిలీపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, డచ్ కంపెనీ యొక్క గవర్నర్ 1659 వరకు ఎక్కడ స్థావరం కలిగి ఉండేవారు? ఆన్సర్ బి, పులికాట్. నెక్స్ట్ క్వశ్చన్, డచ్ వారి వలస ప్రదేశం ఏది? ఆన్సర్ డి, భీమిలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రేవు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినది? ఏ రేవు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినది? మహి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ప్రదేశాలకు ముఖ్య కేంద్రం? ఆన్సర్ ఏ, నాగపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్ర్య పూర్వం భారతదేశానికి వ్యాపారులుగా చిట్ట చివర ప్రవేశించిన యూరోపియన్లు? ఆన్సర్ సి, ఫ్రెంచ్ వారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ వారికి ముఖ్య పట్టణం మరియు భారతదేశంలో తమ కార్యకలాపాలకు కేంద్రం? ఆన్సర్ సి, పాండిచేరి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఫ్రెంచ్ వారి స్థావరం కానిది? ఆన్సర్ డి, ట్రాంక్విలిన్. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్లో అతి ముఖ్యమైన ఫ్రెంచ్ స్థావరం? ఆన్సర్ సి, చందర్ నగర్. నెక్స్ట్ క్వశ్చన్, 1668 ఫ్రెంచ్ వారు మొదట ఎక్కడ వారి వ్యాపార స్థావరాన్ని నిర్మించుకున్నారు? ఆన్సర్ ఏ, సూరత్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యుద్ధం ఫ్రెంచ్ వారు భారతదేశంలో తమ రాజ్యాన్ని నెలకొల్పడానికి చేసిన ప్రయత్నాలను సంపూర్ణంగా విఫలం చేసింది? ఆన్సర్ ఏ, కర్ణాటక యుద్ధాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరిని ఫ్రెంచ్ వారు రెండవ కర్ణాటక యుద్ధంలో బలపరచలేదు? ఆన్సర్ బి, నాజిర్ జంగ్. నెక్స్ట్ క్వశ్చన్, 1746లో మారిషస్ ఫ్రెంచ్ గవర్నర్? ఆన్సర్ సి, మహేడి లాబోర్డ్ని. నెక్స్ట్ క్వశ్చన్, 1674లో పాండిచేరిని ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ముఖ్య స్థావరంగా నెలకొల్పిన ఫ్రెంచ్ అధికారి? ఆన్సర్ బి, మార్టిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రాలో ఫ్రెంచ్ వారు 1669లో ప్రథమ వర్తక కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు?
ఆన్సర్ బి మచిలీపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, 1751 నుంచి 1758లో ఫ్రెంచి వారి బలమును హైదరాబాద్లో సుస్థిరపరిచిన సేనా నాయకుడు. ఆన్సర్ డి బుస్సీ. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో ఫ్రెంచి వారి నుండి పాండిచ్చేరి పుదుచ్చేరిని స్వాధీనం చేసుకుంది. ఆన్సర్ డి 1761. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి బ్రిటిష్ సంస్థానం ఎక్కడ స్థాపించబడింది. ఆన్సర్ ఏ సూరత్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పోర్చుగీసు సామ్రాజ్య స్థాపకుడు. ఆన్సర్ సి ఆల్ఫోన్సో డి ఆల్బుకెర్క్. నెక్స్ట్ క్వశ్చన్, 1613లో సూరత్లో మొదట ఆంగ్ల ఫ్యాక్టరీని ఎవరు నెలకొల్పారు. ఆన్సర్ ఏ విలియం హాకిన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారు బెంగాల్లో తమ మొదటి కర్మాగారాన్ని స్థాపించారు. ఆన్సర్ ఏ 1651. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి బ్రిటిష్ సంస్థానం ఎక్కడ స్థాపించబడింది. ఆన్సర్ ఏ సూరత్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించిన మొదటి యూరోపియన్. ఆన్సర్ ఏ వాస్కో డి గామా, పోర్చుగీస్ నావికుడు. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కో డి గామా వచ్చిన వెంటనే ఏ భారతీయ పాలకుడు ఆహ్వానించను. ఆన్సర్ డి కాలికట్ జామోరిన్. లాస్ట్ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా కంపెనీని మొదటి మొఘల్ దర్బారుకు ఆహ్వానించింది ఎవరు. ఈస్ట్ ఇండియా కంపెనీని మొఘల్ దర్బారుకు ఆహ్వానించింది ఎవరు. ఆన్సర్ బి మొఘల్ చక్రవర్తి జహంగీర్. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.